ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, ఈ లోకంలో మనం భూమి మీద జీవిస్తున్నప్పుడు మనము ఎవరి క్రింద అయితే మరి పని చేస్తున్నామో, ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు, చిన్న చిన్న పనులు చేసేవారు, ప్రతి ఒక్కరూ కూడా మీ పైనటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం లోబడి జీవించాలి. ఎందుకనంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, యజమానులైనటువంటి వారికి అన్ని విషయాల్లో కూడా మనము విధేయులై బ్రతకాలి. వారికి మనం విధేయులై బ్రతికినప్పుడు దేవునికి మనం విధేయత చూపినట్లు. అంతేకాని వారి అధికారం మనం త్రోసివేసి వారికి లోబడకుండా మనం ఎదురు తిరుగుతూ, సనుగుతూ, గొణుగుతూ, మరి వారి మీద మనము అధికారం ఉన్నది కదా అని మనము కూడా వారికి వ్యతిరేకంగా ఎలా పడితే అలా ప్రవర్తించినప్పుడు ఆ యొక్క ప్రవర్తన అనేది దేవునికి ఇష్టమైనదిగా ఉండదు, ప్రతిఫలం పొందుకోలేము. అలా కాకుండా మనము ప్రతి విషయంలో కూడా చేస్తున్నటువంటి పని బాటల విషయంలో, ఉద్యోగాల విషయంలో యజమానులైనటువంటి వారికి అన్ని విషయాల్లో కూడా లోబడి తగ్గించుకొని మౌనముగా ముందుకు సాగినప్పుడు తప్పకుండా ప్రభువు మనకి గొప్ప ప్రతిఫలం ఇస్తారు. ఎక్కడైతే నువ్వు తృణీకరింపబడ్డావో, ఎక్కడైతే నిన్ను నిందించారో, ఎక్కడైతే నీకేమి చేత కాదు, నువ్వేమి చేయలేవని, ఇది నీ వల్ల కాదు ఈ పని చేయడం అని నానా రకరకాల మాటలు అన్నారో, అదే మనుషుల మధ్య నువ్వు చేస్తున్నటువంటి నీ ప్రతి పనిలో, నీ ఉద్యోగంలో, ప్రతి పరిస్థితులలో నిన్ను మరలా దేవుడు అక్కడ ఉన్నతముగా నిలబెట్టి ఆశీర్వదిస్తాడు. నీ తలను పైకెత్తింపజేస్తాడు. నిన్ను సిగ్గుపరచనీయకుండా నేను ఘనపరుస్తాడు అక్కడ. కాబట్టి అలాంటి కృప నీకు రావాలి అని అంటే మనము ఉన్న పరిస్థితుల్లో మనల్ని మనం తగ్గించుకొని లోబడి మౌనంగా ముందుకు సాగిపోవాలి. ఇలా జీవించినప్పుడు గొప్ప ప్రతిఫలము ప్రభువు యొద్ద నుండి మనం పొందుకొందుము గాక. ఆమేన్.